గజ్వేల్ ప్రజలు ఈసారి సీఎం కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్నారా అంటే గత కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంలో కొనసాగుతున్న ట్రెండ్ ని బట్టి చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. ఈ ఎన్నికలు కేసీఆర్ కు చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ సీఎం అయినప్పటికీ గజ్వేల్ ప్రజలు మాత్రం ఆయనను ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. వినడానికి ఈ విషయం కాస్త అతిశయోక్తి, ఆశ్చర్యంగా అనిపించినా ఇదే వాస్తవం. గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల హిస్టరీని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. దీనికి తోడు మొన్నటి వరకు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసి తర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా ఈసారి గజ్వేల్ నుంచి పోటీ చేస్తుండటంతో సీఎం ఓటమి కన్ఫర్మ్ అయిపోయినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ ఎన్నికల ముఖచిత్రం, సీఎం కేసీఆర్ కు ఎదురయ్యే సవాళ్లేంటి, ఈసారి గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయనే విశ్లేషాత్మక అంశాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం. 1947లో దేశంలోని ఇతర ప్రాంత ప్రజలకు బ్రిటిష్ వాళ్ల నుంచి, అలాగే 1948 సెప్టెంబర్లో నిజాం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత భారతదేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఈ విషయాలు అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత 1952లో దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. కేంద్ర రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలా 1952లో జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెండెం వాసుదేవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై పోటీ చేసి గజ్వేల్ ప్రతినిధిగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1957లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేబీ ముత్యాలరావు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్ ప్రజలు షాక్ ఇచ్చి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన గజ్వేల్ సైదయ్యకు జైకొట్టి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఇక 1967లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా గజ్వేల్ గడ్డపై ఎగిరింది. దీంతో ఈ ఎన్నికల్లో మరోమారు జేబీ ముత్యాలరావే గజ్వేల్ ఎమ్మెల్యే అయ్యారు. 1972లో మాత్రం ఓ ఆసక్తికర సంఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గజ్వేల్ సైదయ్య రాజకీయ కారణాలతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. 1978 ఎన్నికల్లో కూడా విజయం గజ్వేల్ సైదయ్యనే వరించింది. ఈ నేపథ్యంలో 1983 ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా విప్లవాత్మక సంఘటన చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 1983లో జరిగిన ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జెండా రెపరెపలాడింది. గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జెండాను పక్కకు నెట్టి సైకిల్ దూసుకెళ్లింది. ఫలితంగా టీడీపీ అభ్యర్థి అల్లం సాయిలు గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ ఘటనలతో 1985లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి బి సంజీవరావు గజ్వేల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 1989లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ జె గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగి జి విజయరామారావు, బి సంజీవరావులు వరుసగా గజ్వేల్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. దీంతో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా డాక్టర్ జె గీతారెడ్డి, తూంకుంట నర్సారెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత 2014లో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా ప్రస్తుత బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలు అప్పట్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో కూడా ప్రధానంగా వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్నప్పటికీ సీఎం కేసీఆరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డిపై దాదాపు 60,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
తర్వాత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో 2023 ఎన్నికల్లో వార్ వన్ సైడే అని అందరూ మొన్నటి వరకు భావించారు. మూడోసారి కూడా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచిన అభ్యర్థిగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం గజ్వేల్లో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ కారణాలతో టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ పై పోటీ చేసి ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తానంటూ పదే పదే చెబుతూ వచ్చారు. తాజాగా ఈటెల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసీఆర్ పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కేసీఆర్ గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి. 1994 నుంచి జరిగిన గజ్వేల్ ఎన్నికల సరళిని నిశితంగా పరిశీలిస్తే ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. 1994, 1999 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు టీడీపీకి పట్టం కట్టిన గజ్వేల్ ప్రజలు ఆ తర్వాత 10 ఏళ్లు అంటే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారు. అలాగే 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చేకొట్టిన గజ్వేల్ ప్రజలు సీఎం కేసీఆర్ ను తమ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకం ఉండటంతో సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్ ను వీడటం లేదు. దీంతో ఈసారి కామారెడ్డితో పాటు గజ్వేల్ నుంచి మూడోసారి కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే ఉద్యమ నేతగా మంచి గుర్తింపు పొందిన ఈటెల రాజేందర్ కేసీఆర్ కు ప్రత్యర్థిగా ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుండటంతో గజ్వేల్లో ఈసారి కేసీఆర్ గెలుపు ముందుగా అనుకున్నంత ఈజీ కాదని తెలుస్తోంది. 1994 నుంచి కొనసాగిన ట్రెండే ఇప్పుడు కొనసాగితే ఇప్పటికే 10 ఏళ్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి మరో పార్టీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే సీఎం కేసీఆర్ కు ఘోర పరాభవం తప్పదు. ఇక్కడ చాలా మందికి కామన్ గానే ఒక డౌట్ వస్తుంది. అదేంటి, గజ్వేల్ ప్రజలు సాక్షాత్తు సీఎం నే పక్కన పెట్టి మరో అభ్యర్థికి ఓట్లు ఎలా వేస్తారు అని అనుమానం రావడం సహజం. కానీ ఇక్కడ అందుకు బలమైన కారణాలు చాలానే ఉన్నాయి. గజ్వేల్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ తన ఫస్ట్ టర్మ్ లో గజ్వేల్ కు నిధులను బాగానే కేటాయించారు. ఈ క్రమంలోనే అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల పేరుతో నియోజకవర్గంలో అడపాదడపా పర్యటిస్తూ ఇక్కడి ప్రజలకు కనిపించారు. కానీ రెండో టర్మ్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గజ్వేల్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ తన నియోజకవర్గ ప్రజలకు దాదాపు కనిపించలేదనే చెప్పొచ్చు. ప్రజల సంగతి పక్కన పెడితే సొంత పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలకు కూడా కేసీఆర్ దర్శన భాగ్యం కలగలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన తర్వాత స్థానిక పార్టీ నేతలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఈ క్రమంలోనే ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలోకి వలస వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొద్ది రోజులుగా పార్టీ కింది స్థాయి నేతలు గుర్రుగా ఉన్నారు. తాజాగా టీఆర్ఎస్ అసమ్మతి నేతలు అందరూ గజ్వేల్ దగ్గరలోని ఓ ఫామ్ హౌస్ లో సమావేశమయ్యి సీఎం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి మరి ఈసారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు సపోర్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం కాస్త సీఎం కేసీఆర్ వరకు వెళ్లింది. దీంతో కేసీఆర్ హుటాహుట్న హైదరాబాద్ పరిసరాల్లోని ఓ ఫంక్షన్ హాల్లో గజ్వేల్ ప్రాంత అసమ్మతి నేతలతో సమావేశమై వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఈసారి గెలిచిన తర్వాత ప్రతి నెలలో ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గం కోసం కేటాయిస్తానంటూ మాటిచ్చారు కూడా. అయితే కేసీఆర్ హామీతో ఆ పార్టీ అసమ్మతి నేతలు కూలయ్యారో లేదో ముందు ముందు తెలుస్తోంది. కేసీఆర్ హామీతో అసమ్మతి నేతలు చల్లబడి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టగలిగితే కేసీఆర్ గెలుపు నల్లేరుపై నడకే. ఒకవేళ ఇదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ రికార్డు సృష్టిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేతలు పార్టీ కోసం పనిచేయకుండా ఈటెల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తే ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురీత తప్పదు. ఈ నేపథ్యంలో గజ్వేల్ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గజ్వేల్ లో బీజేపీకి ఓటు బ్యాంకు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ చెప్పుకోదగ్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయి నాయకుడే లేడు. ఈటెల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేస్తే ఆయన వ్యక్తిగత చరిష్మా చూసి మాత్రమే కొద్దో గొప్ప ఓట్లు పోలవుతాయి.
ఇలా పడిన ఓట్లతో ఈటెల రాజేందర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలవకపోవచ్చు. పైగా ఈటెల రాజేందర్ స్థానికేతరుడు కావడం కూడా ఆయనకు మైనస్సే. ఈ క్రమంలో ఎన్నికల్లో 2 రకాల సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలి గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆరే తిరిగి గెలిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే మనం ముందుగా చెప్పుకున్నట్లు గజ్వేల్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటి వ్యక్తిగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారు. అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేతల వల్ల బీఆర్ఎస్ అనుకూల ఓట్లే చీలి కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా తోడైతే ఆ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన తూకుంట నర్సారెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ముందుగా చెప్పుకున్నట్లు 1994 నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం మరోసారి రిపీట్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఆలోచనే ఇక్కడ కీలకం కాబట్టి ఈ ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలు ఏం తీర్పు ఇస్తారు అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కబుర్ల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకుంటే అందుకు గల కారణాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. థాంక్యూ.